వైసీపీ నేత బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రధానికి అందరూ తెలుసు, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తప్పటడుగు చేస్తున్న పరిస్థితులు లాగా మొన్న కూడా మిమ్మల్ని నమ్మారు ప్రజలు. మీరు మాట్లాడుతూ ఈ సంఘటన పట్ల మీ ప్రభుత్వ వైఫల్యం అనేది మీరు ఒప్పుకోక, దీని సమాచార లోపం అనేది మీరు ఒప్పుకోక, సమస్య పరిష్కారం కోసం ఆలోచన కోసం మీరు చేసిన కృషిని మీరు చెప్పుకోలేక, చెప్పక సమస్యను జటిలం చేసి కులాల మధ్యలో వచ్చి చిచ్చులు పెడుతూ తిరిగి పైపెచ్చు మీరొచ్చి కుల రాజకీయం చేస్తూ మీరొచ్చి మళ్ళీ పైపెచ్చి మిగతా వారికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జరిగిన సంఘటనలు. ఇది నిన్న జరిగిన సంఘటన కాపు కులంలో ఉన్న బాధ. మీరు అడుగుతున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏం చేశారని. ఈ సమస్య ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నది. గత ప్రభుత్వాలు కూడా ఎవరికి వారు ఎన్నికల ప్రణాళికలో పెట్టిన అంశాల్లో పాటు ఇది ఒక సమస్యగా తీసుకొచ్చారు. కానీ నిన్న జరిగిన ఎన్నికలు, సాధారణ ఎన్నికలు 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా మీ తాలూకా ఎజెండాలో మీ నోటుతో ఎక్కడికి వెళ్ళినా, ఆ ప్రాంతాలకు వెళ్ళినా కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను, కాపులకు వచ్చి ఇది నిన్నటి కాలంలోనే బీసీలో చేరుస్తాను, 1000 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి ఇస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఆ కులానికి వచ్చి ఒక ఆశను చూపెట్టి వాస్తవం కాదని అడుగుతున్నాను. మీ నోటితో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ సమస్య ఉంది. సమస్య పోలే. సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, కానీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మీరు మొదటిసారిగా ఈ అంశాన్ని మీరు తెర మీద తీసుకొచ్చారా లేదా? ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఆ అంశాన్ని ముద్రగడ పద్మనాభం గారు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఆ జాతి తరపున. దానికి సమాధానం చెప్పగా, దాని పరిష్కారం కోసం నీ తాలూకా చేస్తున్న కార్యాచరణని చెప్పుకుంటా ఇదేమిటండి ఇది? తెల్లవారు లెగిస్తే పూర్వం రామభజన్ చెప్పినట్లు వచ్చి ఉదయం లెగిస్తే దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇది రెండు మాటలు మీ నోటండి. ఏమిటి ఇది? రాజధానిలో వచ్చి మా పంటలు కాలిపోతే నీ తాలూకా వ్యక్తులు వచ్చే ఆ పంటలు కాల్చేస్తే అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఎక్కడ ఒక కేసు రిజిస్టర్ అయింది కానీ దాని మీద ఏమీ లేదు. ఏమైంది? మీ పోలీస్ శాఖ నిర్వహణ అయిపోయిందా? నిన్నొచ్చి ఇక్కడ జరిగింది. దీనికి ముందు రోజు నెల్లూరులో ఓ సంఘటన జరిగింది. సాక్షాత్తు ఎస్పీ గారిని వెహికల్ దించి ఆయన తాలూకు జీప్ని వచ్చి కాల్చివేయడం జరిగింది ఉద్యమకారులు. అది ఎవరైనా కొట్టుందా? మీ ప్రభుత్వ విధానంలో లోపం ఉంది. మీకు పట్టులేదు, ప్రభుత్వ శాఖల మీద మీకు పట్టులేదు, అధికారుల మీద. ఎందుకంటే మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, మీ పరిపాలన విధానం వల్ల అధికారుల దగ్గర మీరు చులకనైపోయారు, పలకనైపోయారు. ఎవరి మీద మీకు పట్టలేదు. మీ నాయకులు, మీ తాలూకా సహచరులు చేస్తున్న దౌర్జన్యాల మీద, వీటన్నిటి తాలూకా ప్రజల్లో ఉన్న అసంతృప్తే నిన్న జరిగిన సంఘటనకి కారణం కాదా అని అడుగుతున్నాం. సాక్షాత్తు ఉద్యమ నాయకుడు పద్మనాభం గారు నిన్న చెప్పారు, ఏదైతే సభలో జరిగిన అల్లరిముక్కలు చేసిన సంఘ విద్రోహ శక్తులు ఇందులో పాల్గొని
చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీది ప్రధాన భూమిక అని చెప్పారు. దానికి సమాధానం చెప్పండి.